హై వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి కొన్ని ర్యాంకులు ఇవ్వడం జరిగింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఓవరాల్ గా 25 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు. ఈ 25 మందికి సంబంధించి ర్యాంకులు ఇచ్చారు. ఏంటి ఆ ర్యాంకులు? ఏ మంత్రి ఏ శాఖకు సంబంధించి ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు అంటే సింపుల్గా నేను వచ్చేసి హోమ్ మినిస్టర్ని, దెన్ మంత్రిగా నేను కొన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టే ముందు ఫైల్స్ మొత్తం క్షుణ్ణంగా స్టడీ చేయాలి కదా. దెన్ అలా స్టడీ చేసి ఏ ఫైల్స్ అయితే నేను సంతకాలు పెట్టి క్లియర్ చేశానో అవి ఎన్ని, ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అన్ని లెక్కలు తీస్తే అందులో టాప్లో ఫరూక్ ఉన్నారు. ఈయన మైనారిటీ అండ్ న్యాయశాఖకు సంబంధించి నేను ఒకసారి క్రాస్ చెక్ చేశాను. ఈ టాప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమము వీరికి ఇచ్చిన పోర్ట్ఫోలియో సంబంధించి చూస్తే ఒక శాఖ లేక 2 శాఖలు ఇచ్చున్నారు. సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అండ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, తర్వాత మానవ వనరుల శాఖ, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, వీళ్ళ దగ్గర మల్టిపుల్ ఉన్నాయి శాఖలు. ఇంకా మరికొంతమంది ఉన్నారు, అది కూడా డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సరే మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిద్ది అన్నట్టు, పిండి కొద్ది రొట్టి అన్నట్టు. ఇప్పుడు నా దగ్గర ఒక శాఖ 2 శాఖలు ఉన్నాయి, ఓకే, బ్రహ్మాండంగా చక్కబెడతా టక్కటక్క అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ శాఖలు ఉన్నాయండి, 4-5 ఉన్నాయి. ఆటోమేటిక్గా నేను అన్ని శాఖలకు సంబంధించి ఫైల్స్ అవన్నీ నా దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు సెక్రటరీ ఉన్నటువంటి వాళ్ళు చెక్ చేసిన, బట్ సంతకం పెట్టే ముందు నాకు బేసిక్ అని దాని గురించి ఐడియా ఉండాలి కదా. సో దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానివల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు కానీ ర్యాంకింగ్స్లో చూస్తే టాప్ 5లో కూడా వాళ్ళు లేరు. టాప్ 5లో 3 టీడీపీ వాళ్ళు ఉన్నారు, 2 వచ్చేసి మన జనసేన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పోర్ట్ఫోలియోలు ఏంటండి? పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ శాఖ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత వచ్చేసి రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ నీటి సరఫరా అన్నట్టు 5. ఇందులో ఐఎమ్ షూర్, మరలా చెప్తున్నా, ఇది పర్సనల్గా నా ఒపీనియన్ అంతే, ఐఎమ్ షూర్ రేపు మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నట్టున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈలోపు ఈ మంత్రిత్వ శాఖలకు సంబంధించి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి అనిపిస్తుంది. మేబీ 1, 2, 3, 4 పేర్లు కూడా వెళ్ళిపోయినాయి, వాళ్ళు పక్కన పెడతారు, కొత్త వాళ్ళకి ఇస్తారు అన్నట్టుగా. సో మెయిన్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న శాఖలలో ఖచ్చితంగా 1గా 2గానే అయితే తీస్తారు, వేరే వాళ్ళకి అడ్జస్ట్ చేస్తారు. నేను అనుకోవటం నాగబాబుకు సంబంధించి ఖచ్చితంగా అసైన్ చేసే మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉంటాయో మేబీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నవే షేర్ చేసి అనుకుంటున్నాను. ఎందుకంటే కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నవి. మీరు అనొచ్చు, టీడీపీల వల్లే లేవని, ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏరి కోరి తీసుకున్న శాఖలు ఇవి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసినారో నేను ఆ రోజు చెప్పా, అద్భుతమైనటువంటి శాఖను ఎంచుకున్నారు ఈయన. చాలామంది హోంశాఖ అన్నారు, నేను అనుకున్నా. కానీ ఈయన ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రూరల్ వాటర్ సప్లై అండ్ అటవీ శాఖ, ఫారెస్ట్, పర్యావరణం, ఎప్పుడైతే ఇవి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది కదా, అబ్బా జనసేన రూట్ లెవెల్ నుంచి ఎక్స్ట్రాడినరీ వేలో ముందుకు తీసుకెళ్తానికి సూపర్ కదా ఇది అనిపించింది నాకు. సో ఇవి మళ్ళా వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ మంత్రిత్వ శాఖలు మళ్ళీ ఇబ్బంది. అది కూడా వాళ్ళ అన్న నాగబాబు దగ్గరికి వెళ్ళి అనుకోండి, ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళ చేతిలో ఉన్నట్టే ఉండిద్ది అంతా కూడా. ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళిపోవచ్చు. సో విషయం అది. మరి ఎవరెవరు ఏ ర్యాంక్లో ఉన్నారు ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫరూక్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కందులు దుర్గేష్ వచ్చేసి జనసేన, 3rd కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ, 4th నాదెండ్ల మనోహర్ జనసేన, 5th డోలా బాల వీరాంజనేయ స్వామి టీడీపీ, 6th చంద్రబాబు గారు, 7 సత్యకుమార్ యాదవ్ బీజేపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, 8th నారా లోకేష్, 9th బీసీ జనార్దన్ రెడ్డి, 10th పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు 10వ ర్యాంకులో ఉన్నారు. 11 సవిత, 12 కొల్లు రవీంద్ర, 13 గొట్టిపాటి రవికుమార్, 14 నారాయణ, 15 టీజీ భరత్, 16 ఆనం రామనారాయణ రెడ్డి, 17 అచ్చెన్నాయుడు, 18 రాంప్రసాద్ రెడ్డి, 19 గుమ్మడి సంజయరాణి, 20 వంగల్పూడి అనిత,
21 అనగాని సత్యప్రసాద్, 22 నిమ్మల రామానాయుడు, 23 కొలుసు పార్థసారథి, 24 పయ్యావుల కేశవ్, 25 వాసంశెట్టి సుభాష్. సో ఇవి ర్యాంకులు. ఈ వాసంశెట్టి సుభాష్ చివరిలో ఉన్నారు కదా, ఈయనదేంటి ఇన్సూరెన్స్ అండ్ లేబర్ మినిస్టర్ అనుకోవచ్చు, కార్మిక శాఖ సంబంధించినట్టు ఈయన అనమాట. దెన్ ఆయన పైన ఉంటారు పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి అండ్ శాసనసభ వ్యవహారాలకు కూడా ఆయనే. సో బోల్డ్ ఉంటాయి దానికి సంబంధించి లెక్కలు సరి చేసుకోవాల్సినవి. సో దానికి అలా ఉన్నాడు. ఇక 23వ ప్లేస్ ఉంది కొలుసు పార్థసారథి, ఆయన వచ్చేసి ఐఎండ్ పెర్మిషన్ తర్వాత గృహ నిర్మాణ శాఖ మంత్రి. 22 నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ మంత్రి. 21 అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ అండ్ స్టాంప్స్. 20 వంగలపూడి అనిత, హోంమంత్రి. 19 గుమ్మడి సంధ్యారాణి, ఈమె వచ్చేసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అండ్ గిరిజనకు సంబంధించి గిరిజనాభివృద్ధి మంత్రి. రామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన వచ్చేసి రవాణా, సో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటూ అనుకోవచ్చు. 17 అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి, తర్వాత మత్స్య శాఖ లైక్ అవన్నీ. అనం రామనారాయణ రెడ్డి 16, ఈయన వచ్చేసి దేవాదాయ శాఖ మంత్రి. 15 వచ్చేసి టీజీ భరత్, ఈయన వచ్చేసి పరిశ్రమల శాఖ మంత్రి. 14 నారాయణ, అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రి. 13 గొట్టిపాటి రవికుమార్, ఈయన వచ్చేసి విద్యుత్ శాఖ మంత్రి. 12 కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ అండ్ మైన్స్. 11 సవిత, ఈమె వచ్చేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి. అట్ ది సేమ్ టైం మరలా హ్యాండ్లూమ్ సెక్టర్ ఉంది కదా, టెక్స్టైల్ సంబంధించి ఆమె మంత్రి. దెన్ 10 పవన్ కళ్యాణ్, మనం ఆల్రెడీ శాఖలు డిస్కస్ చేసాం. బీసీ జనార్దన్ రెడ్డి 9, ఈయన వచ్చేసి రోడ్స్ అండ్ బిల్డింగ్, రోడ్లు అండ్ భవనాలు R&B. 8 నారా లోకేష్, మా మానవ వనరులు, విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లైక్ అవన్నీ. 7 సత్యకుమార్ యాదవ్, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. 6 చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ ఈయన దగ్గరే ఉంటాయి. దెన్ 5 డోలా బాల వీరాంజనేయ స్వామి, ఈయన వచ్చేసి సాంఘిక సంక్షేమ శాఖ, తర్వాత సచివాలయములు ఉన్నాయి కదా సెక్రటరీకి సంబంధించి వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించిన మంత్రి. తర్వాత 4 నాదెండ్ల మనోహర్, ఈయన వచ్చేసి పౌర సరఫరాల శాఖ మంత్రి, సింగిల్ పోర్ట్ఫోలియో. దెన్ 3 కొండపల్లి శ్రీనివాస్, ఈయన వచ్చేసి సెర్పు, ఎంఎస్ఎంఈ, తర్వాత ఎన్ఆర్ఐకి సంబంధించేసి బలోపేతం చేసేందుకు అన్నట్టు ఈయన కొండపల్లి శ్రీనివాస్. 2 కందులు దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఫరూక్, ఈయన వచ్చేసి మైనారిటీ అండ్ న్యాయశాఖ మంత్రి. సో ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ ర్యాంకింగ్లు ఎందుకు ఉపయోగపడతాయంటే జనానికి కూడా తెలియాలన్నమాట. ఏ మంత్రి ఆయా శాఖలకు సంబంధించి గ్రిప్ తెచ్చుకున్నారు, ఏ మంత్రి ఆయా శాఖలో ఉన్న ఫైల్ని త్వరగా క్లియర్ చేస్తున్నారు, అండ్ ఏ మంత్రి దగ్గర ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, ఏ మంత్రి వచ్చేసి ఏ రకంగా ముందుకు దూసుకుపోతున్నారు ఏంటని. నేను మరలా చెప్తాను, నిన్న కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి మీద పని భారం పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా డే వైజ్ క్యాల్కులేట్ చేస్తే ఆయన ఎక్కువ సమయం పని మీద కాకుండా కొంచెం ఆయన ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. సరే షూటింగ్లు అవి అంటున్నారు, నేను తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేస్తా. వీడియోతో నేను క్లోజ్ చేస్తున్నా. ఉన్నటువంటి మంత్రులు నేను అనుకోవటం అయితే రేపు మార్చి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. నాగబాబుకి ఖచ్చితంగా మంత్రి పదవి అన్నారు. నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మంత్రి శాఖలో ఒక శాఖ ఆయనకి ఇస్తారని అనుకుంటూ ఉన్నా, 1 కానీ 2 కానీ.